ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. రౌజ్ రెవెన్యూ కోర్టు బయటకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వస్తూ ఉన్నారు. ఇటు ఈడీ అధికారులు, పోలీస్ ప్రొటెక్షన్, ఎక్స్కాట్ వాహనం ద్వారా ఆమెను ఈడీ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. 7 రోజుల కస్టడీలో మరింత సమాచారం కవిత నుంచి రాబట్టే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకోసమంటే 4 రోజులుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ అమిత్ అరోరా నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించారు. అలాగే రామచంద్ర పిళ్ళై ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ రెండింటిని బేస్ చేసుకొని ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 ప్రకారం నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. రౌజ్ రెవెన్యూ కోర్టులో ఈరోజు ఉదయం ఆమెను ప్రవేశపెట్టారు. సుదీర్ఘమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయి. ఇటు కవిత తరపు లాయర్ కూడా సుప్రీంకోర్టు పరిధిలో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు, మంగళవారానికి వాయిదా పడినప్పుడు ఎట్లాంటి సమాచారం లేకుండా వచ్చి అరెస్ట్ చేశారు. అలాగే ఆమె పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్కి సహకరించారు. వారు అడిగినటువంటి అన్ని ఆధారాలను కూడా ఇచ్చారు. ఫోన్లను కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. అయినప్పటికీ కూడా అరెస్ట్ చేశారని ఒక దశలో అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన అరెస్టు అక్రమం అంటూ కూడా మీడియాకు చెప్తూ ఆమె లోపలికి వెళ్ళిన దృశ్యాలు కూడా చూస్తున్నాము. అయితే కోర్టులో ఈడీ చాలా స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్స్ చేసింది. ఆమె గత విచారణ కాలంలో కొంత టెక్నికల్ ఎవిడెన్సెస్ అనేవి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అడిగాము. అయితే కొన్ని ఫోన్స్ ఆమె మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే ఆ సెల్ ఫోన్లలోని డేటా మొత్తం కూడా ఫార్మేట్ చేసి ఇవ్వడం జరిగింది. సెల్ ఫోన్లోని డేటా రికవరీ కోసం NFSUకు పంపాము. అయితే అక్కడ ఫోరెన్సిక్ పరీక్ష వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం కవితకు నోటీసులు ఇచ్చాకే ఫోన్లను ఫార్మేట్ చేసినట్లుగా ఉందంటుగా ఈడీ మెన్షన్ చేసింది. కస్టడీ రిపోర్ట్లో లిక్కర్ కేసులో తన పాత్ర బయటకు రాకుండా ఉండేందుకే కవిత తన ఫోన్లను ఫార్మేట్ చేశారని ఈడీ వివరించింది. దాదాపు 2.5 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ కొనసాగాయని చెప్పుకోవచ్చు. మొట్టమొదట 2022 డిసెంబర్ 11న సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ అయ్యి కవిత ఇంటికే వచ్చి ఆమెను దాదాపు 7 నుంచి 8 గంటల పాటు విచారించింది. ఆ విచారణ సమయంలో కూడా ఒక మహిళను 6 తర్వాత విచారించకూడదు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్దపెట్టి నినాదాలు చేశారు. ఆ తర్వాత కవిత అన్నిటికీ సమాధానాలు ఇచ్చాము, తిరిగి నేను ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తానని చెప్పడం, సిబిఐ వెళ్ళిపోవడం. ఆ తర్వాత 4 నెలల తర్వాత అంటే 2023 మార్చి 11వ తేదీన ఈడీ ఎంటర్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 11వ తారీఖున నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత కవిత 2 సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లో కేసీఆర్ నివాసం నుంచి ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్కు వెళ్లారు. దాదాపు 8 నుంచి 9 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. విచారణ సమయంలో కూడా చాలా ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇండో స్పిరిట్స్ అధినేత, అతను కవితకు బినామీగా ఉన్నారు. బినామీగా ఉన్నటువంటి రామచంద్ర పిళ్ళై ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా బేస్ చేసుకుని అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవ్వడము, నోటీసులు ఇవ్వడము, విచారణకు పిలవడము. దాదాపు 8 నుంచి 9 గంటల పాటు ఆమె విచారణ సమయంలో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు ఇచ్చానంటూ బయటకు వచ్చిన తర్వాత చాలా కూల్గా ఆమె అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు కావచ్చు, అభిమానులకు కావచ్చు కరచాలనం చేస్తూ ముకుళిత హస్తాలతో నమస్కారం చేస్తూ తిరిగి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత దాదాపు 28 గంటల పాటు ఆమెను విచారించిన తర్వాత 10 ఫోన్లను మీడియాకు ఆమె చూపిస్తూ తాను 10 ఫోన్లను అప్పచెప్పానన్నారు. అయితే దానికి సంబంధించి కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా పక్కాగా సేకరించింది ఈడీ. కస్టడీ రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ఆమె ఎవిడెన్సెస్ అన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు. ఎలాంటి తన పాత్రకు సంబంధించి ఏది కూడా ఎస్టాబ్లిష్ కాకుండా వాటన్నిటినీ కూడా ఫార్మేట్ చేసి మాకు ఇచ్చారు. కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేశారు. కాబట్టి ఆమెకు పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 ప్రకారం నోటీసులు ఇచ్చి నిన్న ఐటీ అండ్ ఈడీ 2 జాయింట్ ఆపరేషన్లో భాగంగానే 5 గంటల 20 నిమిషాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. 8:45 విస్తార ఫ్లైట్ని ఢిల్లీకి చేర్చారు. ఆ తర్వాత ఈడీ ఆఫీసులో నైట్ అంతా ఉన్నారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 2 గంటలకు తీసుకువెళ్తారు రౌజ్ రెవెన్యూ కోర్టు కంటే 11 గంటలకే ఆమెను తీసుకువెళ్లారని కూడా ఆమె తరపు లాయర్ కూడా కోర్టులో చెప్పడం జరిగింది. తనకి హెల్త్ కూడా బాగాలేదు, తనకు బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిపోతుందని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కోర్టు ఈడీ చాలా స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే ఈ కేసులో సౌత్ గ్రూప్ ఫార్మేషన్కు సంబంధించి 100 కోట్ల రూపాయలు హవాలా రూపంలో లిక్కర్ స్కామ్కు తరలించడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చాలా కీలకమైన పాత్ర పోషించారని ఎస్టాబ్లిష్ చేయడంలో ఈడీ సక్సెస్ అయిందనుకోవచ్చు కోర్టు ముందు. ఎందుకోసమంటే
ఆమెను మొదట కేవలము విట్నెస్ గానే పిలిచారు. సిబిఐ 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమెను సస్పెక్ట్ చేశారు. ఆమె 2 సార్లు ఈడీ ముందు హాజరవడానికి కోర్టును ఆశ్రయించారు. ఈడీ విచారణ తీరును ఆమె ఆక్షేపిస్తూ ఒక మహిళను విచారించే తీరు ఇది కాదు, తనకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయని చెప్పేసి కూడా నడిలి చిదంబరానికి సంబంధించినటువంటి కొన్ని కేసులను కూడా ఉటంకించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈడీ కొంత దూకుడు తగ్గించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 26వ తేదీన మళ్ళీ సిబిఐ రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసే క్రమంలో అమిత్ అరోరా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని తిరిగి ఆమెకు నోటీసులు ఇచ్చింది 41 సిఆర్పిసి కింద. అంటే 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి ఆమెను విచారణకు రావాల్సిందిగా కోరితే ఆమె తిరిగి ఒక లేఖను పంపారు. అయితే ఆ లేఖ తర్వాత చాలా అగ్రెసివ్ స్టెప్స్ ఉంటాయని అరెస్ట్ చేస్తారనుకున్నారు. కానీ కొంతవరకు కూడా సిబిఐ కూడా స్లో డౌన్ అయింది. కానీ ఆ తర్వాత పక్కా ఆధారాలను సేకరించింది. ఆమె సెల్ ఫోన్లో ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేశారు, ఫార్మేట్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్కి అందజేశారని చెప్పేసి ఇప్పుడు కస్టడీ రిపోర్ట్లో మెన్షన్ చేసింది. అట్ ద సేమ్ టైం సెల్ ఫోన్లోని డేటా రికవరీ కోసం ఎన్ఎఫ్ఎస్యుకు పంపింది ఈడీ. అయితే ఈమెకి ఎప్పుడైతే నోటీసులు వచ్చాయో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు, ఆ నోటీసులు వచ్చాకే ఫోన్లను ఫార్మేట్ చేసినట్లుగా ఈడీ తెలుసుకుంది. లిక్కర్ కేసులో ముఖ్యంగా సౌత్ గ్రూప్ ఫార్మేషన్ కి సంబంధించి ఎవరెవరితో తాను మాట్లాడింది, ఫేస్ టైంలో మాట్లాడింది, వీటికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఫార్మేట్ చేసి ఆమె ఈడీ అధికారులకు ఇచ్చారు. లిక్కర్ కేసులో తన పాత్ర బయటకు రాకుండా ఉండేందుకే కవిత తన ఫోన్లను ఫార్మేట్ చేశారని కూడా ఈడీ వివరించింది. ఈ ఆర్గ్యుమెంట్ కి కోర్టు కూడా ఏకీభవించింది. 7 రోజుల పాటు కస్టడీ విధించింది. 30 కోట్ల రూపాయలు అభిషేక్ బోయినపల్లి ద్వారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చేరుకున్నాయి. అలాగే మాగుంట ద్వారా కవిత 30 కోట్లను చేర్చారు. వీటన్నిటికీ సంబంధించి 2 ఛార్జ్ షీట్లు, దీనికి సంబంధించి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మొదట సిబిఐ 10,000 పేజీలతో ఛార్జ్ షీట్ ను మెన్షన్ చేసింది. అందులో అభిషేక్ బోయినపల్లికి సంబంధించి, అలాగే అరుణ్ రామచంద్ర పిళ్ళైకి సంబంధించి, అరుణ్ రామచంద్ర పిళ్ళయే చాలా కీలక భూమిక పోషించారని చెప్పుకోవచ్చు. కవితకు బినామీ అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు అరుణ్ రామచంద్ర పిళ్ళైని 29 సార్లు ఇంట్రాగేట్ చేశారు. 29 సార్లు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అసలు సౌత్ గ్రూప్ ఫార్మేషన్ ఎలా జరిగింది, ముఖ్యంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మొదటి నుంచి కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా లిక్కర్ పాలసీ అమలు గురించి అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే చాలా మంది వ్యాపారులు ఉంటారు, వ్యాపారాల కోసం లిక్కర్ లైసెన్సులు తీసుకుంటూ ఉంటారు. కానీ సౌత్ గ్రూప్ ఫార్మేషన్ లోనే 100 కోట్ల రూపాయలు హవాలా రూపంలో ముడుపులు అందాయి. అది దేశ భద్రతకు కావచ్చు, దేశ సమగ్రతకు కావచ్చు, ఆర్థిక పరమైన నేరం కాబట్టి చాలా సీరియస్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద దృష్టి సారించింది. మొదటి నుంచి కూడా 2021 నుంచి కూడా దీని ఇన్వెస్టిగేషన్ అనేది గ్రౌండ్ లెవెల్లో చేసుకుంటూ వచ్చింది. కాంక్రీట్ ఎవిడెన్సెస్ కోసం చాలా మందిని విచారణ నిమిత్తం పిలిచింది. ఇందులో చాలా హై ప్రొఫైల్డ్ వ్యక్తులు ఉన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా కోర్టును ఆశ్రయించారు, ఆయనకి బెయిల్ ఇచ్చింది. సో దట్ ఇక్కడ ముఖ్యంగా సౌత్ గ్రూప్ కు సంబంధించి, సౌత్ గ్రూప్ ఫార్మేషన్ కు సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీసీ కోహినూర్లో చాలా వరకు కూడా ఆప్ కి సంబంధించిన నేతలతో మీట్ అవ్వడం జరిగింది. అలాగే ఢిల్లీ ఒబ్రాయ్ హోటల్లో కూడా మీట్ అవ్వడం జరిగింది. ఈ మీటప్స్ అన్నిటినీ కూడా దానికి సంబంధించిన డేటా, సీసీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఈడీ చాలా పక్కాగా సేకరించింది. అలాగే కవిత చాలా ఫోన్లు డిస్ట్రాయ్ చేశారు అని అమిత్ అరోరా ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అసలు బయటికి సౌత్ గ్రూప్ కు సంబంధించి, ఫార్మేషన్ కి సంబంధించి సౌత్ గ్రూప్ నుంచే 100 కోట్ల రూపాయల ముడుపుల రూపంలో ఎలా వెళ్ళాయన్న విషయాన్ని మొదట బయటకు లీక్ చేసింది కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ముందు ఒప్పుకుంది కానీ అమిత్ అరోరానే. రీసెంట్ గా కూడా అమిత్ అరోరాను తిరిగి మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ అతన్ని ఇంట్రాగేట్ చేశారు. అప్పుడు కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు అప్రూవర్ గా మారి చాలా విషయాలు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా కవిత పిఏ అశోక్ కౌశిక్ కూడా చాలా కీలకమైనటువంటి ఎవిడెన్సెస్ కావచ్చు, అలాగే స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారు. వీటన్నిటిని బేరీజ్ వేసుకొని, ఎందుకంటే ఇది చాలా హై ప్రొఫైల్డ్ కేసు. ఢిల్లీ విషయానికి వచ్చేసరికి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లిక్కర్ పాలసీకి సంబంధించి రూపకల్పన చేశారు. అయితే దీని ముందే, ఈ రూపకల్పనకు ముందే సౌత్ గ్రూప్ ఫార్మేషన్ జరిగింది. ఈ సౌత్ గ్రూప్ ఫార్మేషన్ అంతా కూడా హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో మొత్తం మీటప్ అయ్యారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున 100 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఎక్కడెక్కడి నుంచి ఈ డబ్బు సేకరించాలి, ఎవరెవరి నుంచి వచ్చింది, దీన్ని ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇన్వెస్ట్ చేశారు, వీటన్నిటికి సంబంధించి కూడా చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా హోటల్
సంబంధించి అక్కడ ఉన్నటువంటి టవర్స్ నుంచి సిగ్నల్స్ కావచ్చు, అలా కాల్ డేటాస్ కావచ్చు, వీటన్ని సేకరించారు. అంతేకాకుండా కొంతమంది అప్రూవర్స్గా మార్చారు. శరత్ చంద్రారెడ్డి కావచ్చు, అలాగే ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నారు మొదటి నుంచి కూడా. వాటికి సంబంధించి కూడా అభిషేక్ బోయినపల్లి, అలాగే అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి, వీళ్ళందరూ విజయ్ నాయర్, వీళ్ళందరి నుంచి కూడా చాలా గంటల తరబడి వాళ్ళను విచారణ చేసి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసి ఇందులో ముఖ్యంగా సౌత్ గ్రూప్కు సంబంధించి 100 కోట్ల లావాదేవీలు హవాలా రూపంలో ముడుపులకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రను ఎస్టాబ్లిష్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా డెస్ట్రాయ్ చేయబడ్డాయి. ఆమె వాడిన ఫోన్లన్నింటిలో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఫార్మేట్ చేసి ఆమె ఈడీకి అధికారులకు ఇచ్చారు. సో దట్ వీటిని ఆధారంగా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అప్రూవర్స్ని ఇచ్చేటువంటి వాంగ్మూలం అనేది ఈ కేసులో చాలా కీలకంగా మారబోతోంది. కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా బినామీగా మారిన రామచంద్ర పిళ్ళైని పిలిపిస్తారు, ఆ తర్వాత ఎంపీ మాగుంటను పిలిపించవచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గోరంట్ల బుచ్చిబాబు, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అలాగే ముత్తా గౌతమ్, అలాగే ఈ కేసులో ఉన్నటువంటి అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి, వీళ్ళందరినీ విజయ్ నాయర్, వీళ్ళందరినీ కూడా కన్ఫ్రాంటేషన్ ఇంట్రాగేషన్ చేస్తారు. ఎందుకోసమంటే కొంతమంది ఇందులో ఉన్నటువంటి వాళ్ళు అప్రూవర్స్గా మారారు కాబట్టి వాళ్ళని ఎక్కడ కలుసుకున్నారు, ఎన్ని కోట్లు వీళ్ళ ద్వారా వచ్చింది, ఎవరికి అందజేశారు, కవితతో వీళ్ళకున్న సంబంధాలేంటి, కవిత ఏ విధంగా వీళ్ళతో మాట్లాడారు, ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడారు, అలాగే ఆమె ఫేస్ యాప్తో మాట్లాడారా, వీటన్నిటికి సంబంధించి కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో లేదు, కాదు, తెలీదు అనడానికి ఎలాంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకోసమంటే వీళ్ళందరూ కూడా ఈ కేసులో గంటల తరబడి విచారణ ఎదుర్కొన్నారు. సిబిఐ ద్వారా 10,000 పేజీల ఫస్ట్ చార్జ్ షీట్ని సిబిఐఏ మెన్షన్ చేసింది. సిబిఐ ఇచ్చినటువంటి సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారము దేశ భద్రతకు సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా ఆర్థిక నేరాలకు పాల్పడిన విషయాన్ని పెద్ద ఎత్తున బినామీల పేరుతో ఇక్కడ ఉన్నటువంటి డబ్బును మళ్లించారన్న అభియోగంతో కవితను మొట్టమొదట ఎవిడెన్స్ అంటే సాక్షిగా పిలిచారు. ఆ తర్వాత సస్పెక్ట్ చేశారు అనుమానితురాలిగా. ఆ తర్వాత మొన్న ఫిబ్రవరి 26న సిబిఐ కొత్తగా చార్జ్ షీట్ నమోదు చేసింది. దీంట్లో ఆమెను అక్యూజ్డ్గా చేర్చారు. అంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి చాలా పగడ్బందీగా కాంక్రీట్ ఎవిడెన్సెస్ అన్ని సేకరించి చార్జ్ షీట్లో ఆమెను అక్యూజ్డ్గా చేర్చిన తర్వాతే 41 సిఆర్పిసి కింద ఆమెకు నోటీసులు ఇచ్చారు విచారణకు రావాల్సిందిగా. కానీ తను పాలిటిక్స్లో చాలా బిజీగా ఉన్నాను, కొన్ని ముందస్తు కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం ఎంగేజ్ అయి ఉన్నాను, అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాను రాలేను, 41 సిఆర్పిసిని వెనక్కు తీసుకోవాలని లేఖ పంపారు. అయితే సిబిఐ తదుపరి స్టెప్స్ ఏ విధంగా ఉండబోతాయి, అరెస్ట్ చేస్తుందా, ఏం జరగబోతుంది అనుకునే ఈలోపు ఈడీ ఎంటర్ అయిపోయింది. ముఖ్యంగా మంగళవారానికి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ కేసు వాయిదా ఎప్పుడైతే పడిందో అరగంటలోనే ఇటు ఐటీ కావచ్చు అలాగే ఈడీ కావచ్చు ఏకకాలంలో సెర్చ్ ఆపరేషన్ చేశారు, సోదాలు నిర్వహించారు. మరి లోపల దాదాపు 10 నుంచి 16 ఫోన్లు రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి సిబిఐ ఫోన్ డేటా కావచ్చు, లేకపోతే అమిత్ అరోరా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, వీటి ఆధారంగా లేటెస్ట్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఆధారాలను సేకరించి సెక్షన్ 19 పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 కింద నోటీసులు ఇచ్చిందనేది మొత్తం కూడా కస్టడీ పిటిషన్లో మెన్షన్ చేసింది. ఆమె ఆధారాలను ధ్వంసం చేశారు. సౌత్ లాబీకి సంబంధించి 100 కోట్ల హవాలా రూపంలో డబ్బులు చేర్చిన సంగతికి సంబంధించి ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎస్టాబ్లిష్ కాకుండా ఆధారాలన్నింటినీ కూడా ఆమె డెస్ట్రాయ్ చేశారు. కాబట్టి ఆమెను ఈడీ అధికారులకు విచారణలో ఆమె సహకరించలేదు. ఈడీ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాన్ని దాటవేశారు. ఇవన్నీ కూడా సెక్షన్ 19 కింద వస్తాయి. ఆ విచక్షణ అధికారాలను ఉపయోగించే ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్ నోటీస్ ఇచ్చి ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి లిఫ్ట్ చేసి రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టి ఆ తర్వాత ఇప్పుడు కస్టడీ కోరుతున్నారు. మరి కస్టడీలో ఎటువంటి కీలకమైన ఆధారాలు బయటకు వస్తాయనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే కన్ఫ్రంటేషన్ ఇంట్రాగేషన్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. లిక్కర్ పాలసీ అమలు కంటే లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో సౌత్ గ్రూప్ ఫార్మేషన్ కి సంబంధించే చాలా చాలా సీరియస్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకుంది. 100 కోట్ల రూపాయలు హవాలా రూపంలో ముడుపులు ఎవరెవరికి అందజేశారు, ఎవరెవరు తీసుకొచ్చారు, ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, ఈ డబ్బంతా కూడా ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరెవరికి బినామీ, ఈ బినామీ ద్వారా తీసుకొచ్చినటువంటి ఈ డబ్బు
దేంట్లో ఇన్వెస్ట్ చేశారు, ఈ ఇన్వెస్ట్మెంట్లో కవిత పాత్ర ఏంటి, కవిత ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, వీటన్నిటికీ సంబంధించి కూడా డాక్యుమెంట్, టెక్నికల్ ఎవిడెన్సెస్, పేపర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆమె పాత్రను ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఎందుకోసమంటే ఆమె టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా డెస్ట్రాయ్ చేశారు కాబట్టి ఇప్పుడు చాలా కీలకంగా మారబోతోంది. అప్రూవర్స్ ఇచ్చేటువంటి వాంగ్మూలమే చాలా కీలకంగా మారబోతోంది. ప్రస్తుతం లిఫ్ట్లో ఎమ్మెల్సీ కవిత కిందికి దిగుతున్న దృశ్యాలు చూస్తున్నాం. కస్టడీ పూర్తయ్యాక కవితను కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ. 7 రోజుల కస్టడీలో ఆమె మొదట మరి అమిత్ అరోరాతో కలిపి ఆమెను ఇంట్రాగేట్ చేస్తారా, అరుణ్ రామచంద్ర పిళ్ళయ్యని కలిపి కన్ఫరంటేషన్ ఇంట్రాగేషన్ చేస్తారా, లేకపోతే ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ 100 కోట్ల ముడుపులకు సంబంధించి సౌత్ గ్రూప్లో ఉన్నటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్స్గా నిందితులుగా ఉన్న వారందరినీ కూడా తీసుకొస్తారా? దీనంతటికీ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా. 7 రోజుల సమయం కూడా సరిపోదు. ఎందుకోసమంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలుగా దీని మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అలాగే 2 చార్జ్ షీట్లు వేశారు, 10 మంది నిందితులుగా చేర్చారు. ఇప్పుడు కవిత కూడా నిందితురాలుగా చేర్చబడింది. ఆ తర్వాత దీనికి సప్లిమెంటరీ చార్జ్ షీట్లు కూడా అటాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లేటెస్ట్గా విడిచేటువంటి వాంగ్మూలాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్సెస్ బేరీజ్ వేసుకుంటారు, అలాగే అప్రూవర్స్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు.